హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో VO3 కన్నా బెస్ట్ వీడియో అవుట్పుట్ ఉన్న AI జనరేటెడ్ వీడియోస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ అవుట్పుట్ ఒకసారి చూడండి. సో ఇలాంటి వీడియోస్ రియలిస్టిక్గా మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒక ప్రాంప్ట్ కావాలి. సో ChatGPT యూస్ చేసుకొని నేను ఏదైనా 5 ర్యాండమ్ ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఈ ChatGPT నుండి నేను ఒక 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ తీసుకున్నా. 1 by 1 మనం ఎలా చేయాలో చూద్దాం. సో దానికి ముందు మనం VPN కనెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి నేను VPN కనెక్ట్ అవుతున్నా. సో ఇక్కడ మనకి సెటప్ VPN చూస్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనం ఏదైనా కంట్రీ సర్వర్ యూజ్ చేసుకొని VPN కనెక్ట్ అవుదాం. సో మనం దీన్ని టెంప్ మెయిల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఈమెయిల్ అనేది. సో దీనికి మనము సైన్ ఇన్ చేసుకోవచ్చు టెంప్ మెయిల్తో. సో ఇక్కడ నేను టెంప్ మెయిల్ సైట్ ఓపెన్ చేసిన, అక్కడ నుంచి ఒకటి జనరేట్ చేస్తున్నా ర్యాండమ్గా ఒక ఈమెయిల్ అడ్రస్. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఒక పాస్వర్డ్ అని క్రియేట్ చేసి VPN కనెక్ట్ చేసుకుంటున్నా. సో ఇదంతా సెటప్ ప్రాసెస్. సో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. సో ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది టెంప్ మెయిల్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కోడ్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి సైన్ ఇన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ నుండి మనకు ఏదైనా ఫాస్టెస్ట్ సర్వర్ యునైటెడ్ స్టేట్స్ అయినా UK అయినా ఏదైనా మీరు పాపులర్ తీసుకోవచ్చు కంట్రీది. సో ఇక్కడ నేను క్యాప్చా వెరిఫికేషన్ చేస్తున్నా. సో క్యాప్చా వెరిఫికేషన్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. సో టైమర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం VPN కనెక్టెడ్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డ్రీమినా AI అనే సైట్కి మనం వెళ్తున్నాము. సో ఈ సైట్లోనే మనము ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్ చేయాలి. సో ఇక్కడనే మనకి VEOకి ఏమాత్రం తగ్గని అవుట్పుట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డ్రీమినా AIలో మనం రైట్ సైడ్లో ఇంటర్ఫేస్ చూసుకుంటే క్రియేట్ నౌ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో AI ఇమేజ్, AI వీడియో, AI అవతార్. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనము ఈ విధంగా ఇక్కడ మన ఆప్షన్స్ అనేది 3 సెట్ చేసుకోవాలి. 9:16 రేషియో మనకు కావాల్సిన రేషియోలో. సో ఇక్కడ మనము ఒక అకౌంట్ మళ్ళీ ర్యాండమ్గా తీసుకొని టెంప్ మెయిల్ నుండి ఇక్కడ డ్రీమినాలో మనము సైన్ ఇన్ చేసుకుందాం. సో నేను ఇక్కడ సైన్ ఇన్ ప్రాసెస్ అదే చేస్తున్నా. సో మనం ఇక్కడ చూసుకుంటున్నట్టు మనము 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం ChatGPTలో. దాన్ని యూజ్ చేసుకొని నేను ఈ డ్రీమినా సైట్లో ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్కి నేను యాడ్ చేస్తున్నా 3D పిక్చర్ స్టైల్ అని చెప్పి. అండ్ నాకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అక్కడ నుంచి మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు. పాయింట్స్ అనేది రెడ్యూస్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ నాకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో నచ్చిన ఇమేజ్ని జనరేట్ చేసిన తర్వాత అది నచ్చకపోతే రీజనరేట్ చేసుకోవచ్చు. నచ్చిన ఇమేజ్ బాగుంటే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం వీడియోకి ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద ఆప్షన్స్ ఎడిట్ అని ఉంది, రీజనరేట్ అని ఉంది. సో నచ్చితే ఇదే రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మనం ఏ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇదే వీడియోతో. సో ఇందులో ఏదైనా నచ్చింది నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ వన్స్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి సెకండ్ ప్రాంప్ట్. సో 5 ప్రాంప్ట్స్ ఇచ్చినాం కదా. సో ర్యాండమ్గా మీకు ఏదైనా నచ్చిన ప్రాంప్ట్ తీసుకొని ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఇంకో ప్రాంప్ట్తో ఇంకో ఇమేజ్ జనరేట్ చేసిన. సో నాకు ఈ సెకండ్ది నచ్చింది, అది డౌన్లోడ్ చేసుకుంటున్నా.
సో ఈ 2 ఇమేజెస్ నేను సేవ్ చేసుకున్నా. ఆ 2 ఇమేజెస్తో మనం ఇప్పుడు వీడియో అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం ఏఐ వీడియో ఆప్షన్తో. సో ఇక్కడ ఏఐ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇమేజ్ నేను చేసుకున్నాను కదా, ఇక ఈ పీస్ఫుల్ విలేజ్ అని చెప్పేసి ఆ ప్రాంప్టే నేను ఇస్తున్నా. సో జనరేట్ మీద క్లిక్ చేయండి. సో 10 సెకండ్స్ తీసుకుంటున్నా నేను. సో జనరేట్ అవుతుంది, టైం తీసుకుంటుంది, ఒక 2-3 మినిట్స్లో జనరేట్ అయిపోతుంది. కానీ అవుట్పుట్ మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాసెసింగ్. అండ్ ఈ రకంగా మనము జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ తోటి. సో ఇక్కడ మీరు రిజల్ట్ చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో. చాలా రియలిస్టిక్ ఉంది కదా. సో చాలా రియలిస్టిక్ వచ్చింది అవుట్పుట్ అనేది. సో అట్లనే మనకు మన దగ్గర ఉన్న సెకండ్ ఇమేజ్తో మనం అది ఒకసారి చేసుకుందాం. సో దానికి ముందు ఇది డౌన్లోడ్ చేసి పెట్టేద్దాం. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. మన దగ్గర ఇంకో సెకండ్ ఇమేజ్ జనరేట్ చేసి ఉంది కదా, దాంతో అది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నా. సో సెకండ్ ఇమేజ్ ఇది కదా మనం జనరేట్ చేసింది చాట్‌జీపీటీలో. సేమ్ ప్రాంప్ట్ని చాట్‌జీపీటీ నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఈ డ్రీమినాలో సేమ్ మీకు కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చేయండి. సో ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసి 10 సెకండ్స్కి మనం తీసుకున్నాం కదా 9:16. సో ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చేయండి. సో మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేయండి. 10 సెకండ్స్. సో ఇది జనరేట్ అవుతుంది. రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు చూసినారు కదా, అంత రియలిస్టిక్గా ఇది మనకు క్రియేట్ చేస్తుంది. సో ఈమెయిల్ యూజ్ చేసుకొని మనం ఎన్ని అంటే అన్ని ఇలా జనరేట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. సో వాటర్ మార్క్ ఏదైనా మీకు ఇష్యూ ఉంటే వాటర్ మార్క్ మీరు రిమూవల్ చాలా ఉంటాయి సైట్స్. సో మన ఛానల్ చెక్ చేయండి, అలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి మనకు. వాటర్ మార్క్ రిమూవల్ అయినా ఇంకేదైనా టిప్స్, ఏఐకి సంబంధించిన వీడియో టిప్స్, చాలా యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయినా ఇన్స్టాగ్రామ్లోనే DM చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను అక్కడ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.